హాయ్ నమస్తే అందరికీ. ఏంటి చెప్పమ్మా, ఏంటి ఎక్కడికి వెళ్ళావు? 2 రోజులు కనపడతలేదు. ఎవరు వెళ్ళారేటి? ఏంటి ఏం చెప్పు, సరిగ్గా వినిపించట్లేదే చెప్పు. అవునా, పాలకొల్లు వెళ్ళావా? ఎప్పుడు వచ్చావు మరి? 2-3 రోజులు కనపడలేదు. ఎప్పుడు వచ్చావు? వచ్చినట్టు తెలియట్లేదు, వెళ్ళినప్పుడు చెప్పట్లేదు. ఏమైపోయిందే? ఇప్పుడే వచ్చావా? నా తల్లే, ఏంటి అక్కడ ఎవరున్నారని వెళ్ళావు నువ్వు? అక్క వాళ్ళు అక్కడ ఉన్నారా? మీ అక్క వాళ్ళు? పెద్దమ్మ కూతురు అలా చెప్పవే. అలా చెప్పకుండా అక్క వాళ్ళు ఉన్నారని పాలకొల్లు వెళ్ళాను అంటున్నావు. ఏదో కరెక్ట్గా చెప్పాలి, ఏదైనా సరే. ఇట్లా చెప్పకూడదు, సరేనా? ఏ వంట ఏం చేసావేటి? వంట ఎవరిట్లో ఎవరు వంట చేయాలి? నన్ను అడుగుతుంది వంట చేసావా లేదని. ఇప్పుడే వచ్చావు నువ్వు. పోనీలే పాప అక్కడ కనిపించావని నేను మాట్లాడితే వంట చేసావా లేదని వెంటనే అది మాత్రం అడుగుతున్నావు ఏంటే? నీరసంగా ఉంది పెట్టాలా? బాగుందిలే, పక్కన ఉన్నావని పోనీ పాపమని మాట్లాడితే నాకే ఎసరు పడుతున్నావు నువ్వు. పోనీలే, నీతో మాట్లాడినందుకు నా బుద్ధిని ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏదో చెప్పుకుంటున్నారండి అందరూ. ఏం చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీలో అందరికీ హెల్ప్ చేస్తాను పాపమని పోనీలే అనేసి ఇది వచ్చి ఇప్పుడు అన్నం అడుగుతుంది. అందరికీ హెల్ప్ చేస్తాను అంటున్నారు, మరి ఎందుకు ఆమెకి భోజనం పెట్టలేదని అడుగుతున్నారండి ఒకరు. ఆమె నాలాంటి ఆడదే కదా, ఉంది కదా, దానికి ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ ఉంది. లేని వాళ్ళకి అయితే పెట్టవచ్చు, దానికేంటి? అయ్యో అర్జెంట్గా ఎవరికైనా పెట్టవచ్చు అంటున్నారు, అట్లా కాదు సరేనా? అలాగేమీ లేదు. ఎవరికైనా అన్నం అన్నప్పుడు ఎవరికైనా ఫుడ్ పెట్టవచ్చు, ఓకే? ఆ ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టవచ్చు, అలా పెట్టుకోండి. సరేలే, ఈసారి పెడతానులే నేను కూడా. రంగమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళిందా? అదే ఇక్కడ పడుకున్నారు. ఎవరే? రంగమ్మ వెళ్ళిందంటావు. ఇట్లా ఎవరో పడుకున్నారు. అయ్యో ఎవరో తెలియదులే, ఏదో పడుకున్నారు. అయ్యో నేను అనుకున్నాను ఏదైనా ఊరు వెళ్ళిందా ఏంటో అనేసి అనుకున్నాను. రంగమ్మ నువ్వే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేదో కొంచెం టైం ఉంటే హెల్త్ బాగుండదు కదా, అలా పడుకుంటాను, తిరుగుతాను, అటు ఇటు తిరుగుతాను. ఊరిని ఎంకమ్మా నువ్వు ఏం చెప్తున్నావే? నేను ఊరు కథలంతా చెప్తానా? గుద్దేస్తాను అనుకో. పోనీలే పాపమని మాట్లాడాను. నువ్వు ఎక్కడ పాలకొల్లు వరకు వెళ్ళి వచ్చాను అంటున్నావు అని. కొంచెం అన్నం పెడతాను అనుకున్నాను. అన్నమును గోంగూర చేశాను, గోంగూర పచ్చడి మన ఆంధ్రలో స్పెషల్ కదా, అది చేశాను. నువ్వు అది వద్దని ఎక్కడికైనా వెళ్తావే? మర్యాదగా ఉండు, మర్యాద లేదు ఇంక నీకు. ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మ సూర్యకాంతంలో మాట్లాడక అంటుంది. నేను సూర్యకాంతనేట్టి ఆమె ఎప్పుడో చనిపోయింది. నేను సూర్యకాంతం ఏమీ కాదు, నార్మల్గా నీ పక్కన ఉన్నాను. ఫోన్లో మాట్లాడదామని వస్తే పెద్ద పురుగులాగా మాట్లాడుతున్నావు. పోవే మాట్లాడతాను. రంగమ్మ ఉన్నావేంటి ఇంట్లో? ఏం చేస్తున్నావమ్మా రంగమ్మ? భోజనం రెడీ అయిందా లేదా? ఓ రంగమ్మ కోడలా? మీ అత్తగారు ఎక్కడికి వెళ్ళిపోయిందే? ఊరు వెళ్ళిందా? అందుకే కనపడతలేదని చెప్పారే. ఎందుకు ఊరు వెళ్ళింది ఏంటో అనుకున్నాను. ఎందుకు వెళ్ళింది ఏంటి? కూతురింటికా? ఓహో, ఇది మీ అన్నయ్య తిడుతుందా? అయ్యో నువ్వేం చేస్తావంటే ఈసారి మీరు కాఫీ పెట్టినప్పుడు మీరు చిక్కగా తాగండి, మీ అత్తగారికి పలచగా ఇచ్చేయండి, త్వరగా పోతుంది, గొడవ వదిలిపోతుంది. ఇంకా అలా చెయ్యండి. ఎందుకంటే నువ్వు మనకు అనుకుంటాం, మనకు పెట్టినట్లు అది కూడా ఇచ్చేద్దాం అనుకుంటారు. సెపరేట్గా నీ వాటర్ ఎక్కువ పోసి కొంచెం పాలు పోయి చాలు. అన్నం వేస్తే కొంచెం ఉప్పు వేసి దాంట్లో కూర గట్ట వేస్తే దాంట్లో కూర కలిపినప్పుడు ఉప్పు గట్ట ఎక్కువ వేసి కలిపి పెట్టి తింటుంది అసలు. దాని ఇంట్లోనే కాకుండా అందరింట్లోనే అడుగుతుంది, అందరింట్లోనే చెప్తుంది. ఏం చెప్తుంది ఏంటో అర్థమే కావట్లేదు. వీళ్ళు ఊరంతా వెళ్ళిపోతుంది. నన్నే అంటున్నావా? నన్ను చెప్తుందండి, మీకన్నా ఏమీ కాదు, మీరే ఎక్కువ అందరింటికి దోయలు గొడవ పడతారంటుంది. అమ్మో నేను అట్లా దానండి మీకు కనపడుతున్నానా? మళ్ళీ మీకు మాట్లాడతాను మీతో. ఇప్పుడు బాగా చెప్తున్నాను. నచ్చితే ఇది ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తే కనుక నచ్చితే నాకు కమెంట్ వేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.